అంతా నా ఇష్టం నేనే చేసేది శాస్త్రం అనే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామ పంచాయతీ పరిపాలన అస్తవ్యస్తంగా తయారైంది. ఈ మధ్యకాలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల పంచాయతీకి 17 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఆ నిధులతో గ్రామంలోని సీసీ రోడ్లు, పాత పంచాయతీ భవనం ఆధునీకరణ, అలాగే కార్యాలయ ఫర్నిచర్ కొనుగోలు వంటి పనులకు సంబంధించిన నిధులను సర్పంచ్ గుట్టుచప్పుడు కాకుండా కేటాయింపు చేశారు. వీటిపై ఎటువంటి తీర్మానం లేకుండానే ఆ పనులు చేయడంపై ఇటు వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరాలను చూపుతున్నారు. సర్పంచ్ వాసా కోటేశ్వరరావు తన ఇంటి ముందు ఉన్న సీసీ రోడ్డు చెక్కు చెదరకుండా ఉన్న ఆ రోడ్డు పైన మరలా సిమెంట్ రోడ్డు వేయడం పట్ల గ్రామంలో తీవ్ర అభ్యంతరాలు చోటు చేసుకున్నాయి. పంచాయతీ కార్యాలయానికి సంబంధించిన పాత ఫర్నిచర్ సామాగ్రి వివరాలు ఏమయ్యాయో కూడా తెలపకుండా మరలా పంచాయతీ నిధులతో కొత్త ఫర్నిచర్ నిమిత్తం 2 లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం పైన మరియు పంచాయతీ భవనాన్ని వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే తన ఇష్టానుసారంగా ఆధునీకరణ చేస్తున్నారనే దానిపై తీవ్ర విమర్శలు తలెత్తాయి. వాలంటీర్ వందనం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు గ్రామస్తులు ఈ విషయాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తోట త్రిమూర్తుల మధ్య గ్రామస్తులకు సర్పంచ్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మీ సమస్యను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ తోట చెప్పడంతో తాత్కాలికంగా ఆ వివాదం సద్దుమణిగింది. ఎక్కడైనా ఏంటో వచ్చేస్తున్నారా నా రోడ్డు కంటే మీదే ముందు పెట్టాం, శాంక్షన్ ఉంది వెయ్యాలి చెప్తాను కదా. ఇది ఏంటంటే ఏమండి మనకి 15 ఫైనాన్స్ ఏమైనా వచ్చింది ఫోన్ చెప్పండి, అర్జెంట్గా ఇవ్వకపోతే ఈ డబ్బులు ఎలకపోతే వచ్చిందో లేదు చెప్పండి. చెప్పండి లోకల్ చెప్పండి. అలాగే ఒక మార్చి మా ఇంటి చెప్తా చాలా బాగా చేస్తారు. శాఖ చెప్తారు అలాగే శాఖ చెప్పాలి. రోడ్డు మీద ఆయన చెప్పేది ఏంటంటే ఏసీ రోడ్డు మీద రోడ్డు వేస్తారు, అసలు లేనటువంటి బోతుల్లో ఎప్పుడు కూడా గ్రాంట్ ఏదైనా వాళ్ళకి అనవసరం, వాళ్ళకి ఇది ఏ గ్రాంట్ ఏంటి అనేటువంటి అనవసరం, వాళ్ళకి కావాల్సిన మీకు నేను ఆకలితోటి దరిద్రంగా కడుపట్టు నేడుతున్న వాడు తిన్న తర్వాత
ఆకలేసి వాళ్ళు ఎవరు లేరు ఇంకన్నా తర్వాత తిన్నవాడు మళ్ళీ తిన్నా పర్లేదు. ఇక్కడ కరెక్ట్ గా నేను చెప్పేది అంటే తిన్నవాడు తినేస్తున్నాడు. పాలమేమన్నా మీరే మాట్లాడి చెయ్యాలండి. మాకేమో మాట్లాడలేమండి. ఆ జనంలోనే కట్టాను. ఇంకేమండి ఎంతలాగంటే ఇచ్చామండి సరిపోతుందండి ఇదంతా. ఏమన్నా వస్తాయేమని భయమండి. ఎప్పుడు జాగ్రత్తగా అలాగని మేము పాటు పడుతున్నాం. ఇవరకు అడిగితే చెట్లు ఈ చెట్లు ఎక్కడికి అడుగుతాడు ఈ చెట్లు అని చెప్తున్నాం. ఇంకేంటండి రాజు గారికి మా ఆయన గారు ఫోన్ చేస్తారండి. ట్రైన్ తీసే అంటే అదే రేపు పొద్దున్న ఓటాడితే కొత్తగా వాన కానీ ఎవరు వాడుతున్నాయి అమ్మాయి ఆయన వచ్చిన సామరస్యంగా నీకేం కావాలో అడగండి మేము చెప్తాం జరిగిందని చెప్తాం. మటన్ చేస్తావు
శుభ్రం చేసుకోవడమేనండి చెట్లు లాక్కుని. ఈ చెట్లు పుట్లు కోసేసుకుంటాం, తగబెట్టుకుంటాం. ఇదే పద్ధతిలో బతుకుతున్నాం అండి ఇక్కడ. మేమున్నా కానీ చేయించుకోలేకపోతున్నామండి. ఎలా ఉందో చూడండి, ఒక ఆటో రావట్లేదు, బండి ఏ రావట్లేదు. ఒంట్లో బాగోకుండా హాస్పిటల్కి వెళ్తా కూడా ఉంటలేము. జాగ్రత్తగానే ఉన్నారు, పొలాలు అయిపోయారండి. రోడ్ రేసి మీరు పుణ్యం కట్టుకోండి బాబాయ్. వర్షం వస్తే ఇదంతా మునిగిపోతుందండి.